ఈ రోజు నా లైఫ్ కి సంబంధించిన ఒక గొప్ప వ్యక్తి గురించి మీకు పరిచయం చేయబోతున్నాను. అది ఎవరో కాదండి, మా అక్క. అక్క అంటే రెండో అమ్మ అంటారు. నాకు అమ్మ కన్నా ఎక్కువ అండి మా అక్క. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, కలిసే తిరిగాం. దాదాపుగా మేము ఇద్దరం చదివింది కూడా చాలా తక్కువే చదివాం, ఎందుకంటే మా పరిస్థితులు బాగలేకపోవడం వల్ల. ఇంకొకటి ఏంట్రా అంటే, నాకు డిగ్రీ కంప్లీట్ అయ్యాక నేను హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేసుకుంటున్నప్పుడు సరిగా నాకు 8K కూడా శాలరీ వచ్చేది కాదు. అప్పుడు మా అక్క నేను అక్కడ నుంచి చదివించేవాడిని. తను ఇక్కడ చదివి ఈ మధ్య సచివాలయంలో జాబ్ అయితే తెచ్చుకునింది. సచివాలయంలో జాబ్ తెచ్చుకున్న 1 month కే నా కోసం 5 lakhs లోన్ అయితే తీసుకునింది బ్యాంక్ లో నుంచి. ఏదైనా నువ్వు బిజినెస్ చేసుకో, ఎక్కడైనా నువ్వు ఏదైనా చేసుకో, నీకు నచ్చిందని చెప్పింది. ఆ 5 lakhs తీసుకెళ్ళి నేను ఇక్కడ అక్కడ ఇన్వెస్ట్ చేసి మొత్తం అయితే పోగొట్టేశాను. తను చెప్పింది ఒకటే, సరేరా దీని దగ్గర నుంచి పోగొట్టుకున్నాను, నాకేం బాధ లేదు, దీని దగ్గర నుంచి నువ్వు చాలా నేర్చుకోవాలి, ఇంకా నువ్వు చాలా స్ట్రగుల్స్ అయ్యావు కదా, అవన్నీ ఫేస్ చేయాలని చెప్పి నా వెనుక నన్ను ముందుకు నడిపింది. అసలు ఈ యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ అంటే కూడా నాకు నిజంగా తెలియదండి సకరంగా. మా అక్క నన్ను సపోర్ట్ చేసి నువ్వు వీడియోస్ చేయి, ఇది చేయి, ఇలా ఉంటుంది, నీకు వచ్చు కదా వర్క్, ఇలా చేయి అని చెప్పి చెప్పడం వల్లే నేను ఫీల్డ్లోకి వచ్చాను. తన ఫీల్డ్లో నన్ను సపోర్ట్ చేయడం వల్లే యూట్యూబ్లో 6 lakhs సబ్స్క్రైబర్స్ని, ఫేస్బుక్లో 2,60,000 ఫాలోవర్స్ని, ఇన్స్టాలో 2,60,000 ఫాలోవర్స్ని అయితే సంపాదించుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నాకు ఏదైనా అవసరం ఉంది, ఒక 1000 వేయి 2000 వేయి అని చెప్పగానే అసలు ఎందుకు రాని కూడా అడగకుండా 1000 అప్పటికప్పుడే డబ్బులు వేస్తుందండి. అలాంటక్క నాకు దొరకడం నేను చేసుకున్న అదృష్టం. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడుతూనే ఉన్నాం, కష్టాలు చూస్తూనే ఉన్నాం, కష్టాలు చూసే పెరిగాం ఇద్దరం. ఇద్దరికి ఒక డ్రీమ్ అయితే ఉందండి, ఒక మంచి హౌస్ కట్టాలని చెప్పి మా ఊర్లో. చాలా వరకు ప్రయత్నిస్తాం కానీ అదైతే కుదరలేదు. లైఫ్ లో మేము ఇద్దరమైనా గ్రో అయ్యి ఖచ్చితంగా ఒక హౌస్ కట్టాలని చెప్పి ప్లాన్ లో ఉన్నాం. అండ్ ఈ రోజు మా అక్క బర్త్డే. హ్యాపీ బర్త్డే అక్క. నా లైఫ్ లోకి వచ్చినందుకు, నా వెనుకొని నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు. నువ్వు లేకపోతే ఈ రోజు అశోక్ అనేవాడు లేడు. అసలు యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ లో నన్ను ఎక్కడైనా ఒక 10 మంది గుర్తుపడుతున్నారంటే అది నీ వల్లే. ఎందుకంటే నువ్వు చేయడం వల్లే, నువ్వు చెప్పడం వల్లే నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. ఇప్పుడు 10 మంది నన్ను గుర్తుపడుతున్నారు. చిన్నప్పటి నుంచి మాకు అమ్మ నాన్న ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదు. అలాగే ఇద్దరం కష్టపడుతూ పెరిగాం. కష్టం తప్ప మాకు ఇంకే ప్రేమ తెలియదు. ఇంకొకటి చెప్పాలంటే, ఒక ఇన్స్టెంట్ వల్ల మా అక్కకి 2 hands కాలిపోయాయి. ఆ 2 hands కాలిపోయినా కూడా తను ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయినా కూడా మెంటలీ చాలా స్ట్రాంగ్. తను మేము చేయలేని పనులు కూడా తనే చేస్తుంది. చాలా కష్టపడి జాబ్ తెచ్చుకుంది, చాలా చదివింది. తను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంది. నేను ఇప్పుడు యూట్యూబర్ గా ఇక్కడైతే చలామణి అవుతున్నాను. యాక్చువల్ గా నిజం చెప్పాలంటే చాలా మంది తన ఇన్స్పిరేషన్ అన్నమాట. తను ఫిజికలీ హ్యాండిక్యాప్డే కానీ మెంటలీ చాలా స్ట్రాంగ్. ఇంకొకటి తనకు సర్జరీ చేయాలని చూస్తున్నాను, బట్ ఆ బడ్జెట్ మా దగ్గర సరిపోక ఇంకా చేపిలేదు. తప్పకుండా నెక్స్ట్ ఇయర్ లో అయినా లేదా ఇయర్ ఎండింగ్ లో తనకు సర్జరీ చేయించాలని చూస్తున్నాను. చూద్దాం, ఆ దేవుడి దయ మీద ఏమంటే తప్పకుండా చేస్తానేమో. ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా మనం మళ్ళీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ గా పుట్టాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను. కానీ ఈ లైఫ్ వద్దు, మళ్ళీ ఒక మంచి బెటర్ లైఫ్ లో పుట్టాలని చెప్పి ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే అక్క వన్స్ అగైన్. చెప్తున్నాను కానీ చాలా ఫీల్ వస్తుందండి నిజంగా. ఇలాంటి అక్కలు మీ లైఫ్లో కూడా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.